ఈ విధంగా సాత్విక ఆహారం, రాజసిక ఆహారము, తామసిక ఆహారం గురించి వాటి విభజన శ్రద్ధాత్రయ విభాగ యోగంలో మనకు ఉపదేశించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు చివరిగా మనకు మన కర్తవ్యం ఏమిటి అనేది ఒక శ్లోకంలో సారాంశంగా చెప్తున్నారు. మనం చేసేటటువంటి పనిలో స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అన్నారు కదా. ఆ స్వధర్మము ఏ విధంగా నిర్వర్తించాలి అనేటటువంటి మనకి ఒక మార్గాన్ని సూచిస్తున్నారు. ఏమని? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. భగవద్గీతలో 18వ అధ్యాయమైనటువంటి చివరి అధ్యాయమైనటువంటి మోక్ష సన్యాస యోగంలో మన కర్తవ్యాన్ని ఒక ముక్కలో చెప్పేశారు, ఒక శ్లోకం, వెరీ డైరెక్ట్లీ. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య, ఇంకా వేరే ధర్మాన్ని పెట్టుకోకండి. వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు అలా చెప్పారు, ఆ మతం అలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు అవే వద్దు. నేను చెప్పింది సరిగ్గా అర్థం చేసుకున్నారా? చేసుకోండి. ఆ అర్థం నేను చెప్పినటువంటి మాటల ప్రకారంగా ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎలా ఆలోచించాలి, ఎలా కర్తవ్య నిర్వహణ చేయాలి, ఎలాగ మీరు చేయాల్సినటువంటి డ్యూటీలో భగవంతుని ప్రత్యక్షం చేసుకోవాలి, భగవత్ సాక్షాత్కారం చేసుకోవాలి, ఏ విధంగా జీవితాన్ని సార్థకం చేసుకోవాలి చెప్పాను కదా. కాబట్టి మీరేం చేయాలి? సర్వధర్మమును పరిత్యజించి, అంటే నన్ను పూజించుట, నన్ను గురించి ఆలోచించుట, ఆల్వేస్ రిమైండింగ్ అబౌట్ మీ ఓన్లీ. ఆ విధంగా నిత్యము భగవత్ సంకల్పములో ఉంటూ భగవత్ సమీపంలో ఉన్నట్టుగా భావించుకుంటూ ఉండడమే సర్వధర్మమును పరిత్యజించుట. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. నన్ను మాత్రమే శరణు వేడి. నన్ను మాత్రమే అంటే కొంతమంది చెప్తారు శ్రీకృష్ణుడిని మాత్రమే. అలా కాదు, పరమాత్మను మాత్రమే. యూ హ్యావ్ టు బిలీవ్, ఆల్వేస్ థింక్ అబౌట్ గాడ్ ఓన్లీ. Always remind yourself about God only. Always think and realize that God is there in your mind. God is leading your life. He is pervading everywhere. భగవంతుడే బుద్ధి రూపంలో నన్ను నడుపుతున్నాడు, నాలో ఉన్నాడు, నా హృదయంతస్థుడై ఉన్నాడు. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిమతామస్మి తేజస్వినామహం అని మనకు చెప్పాడు. కాబట్టి బుద్ధి రూపంలో, వివేకము రూపంలో, విమర్శన జ్ఞానము రూపంలో, విచక్షణ రూపంలో భగవంతుడు నన్ను నడుపుతున్నాడు అన్నది మర్చిపోవద్దు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా, నేనే నడుపుతాను. మీరు ఎప్పుడైతే అలా ఉన్నారో బుద్ధి రూపంలో నేను మిమ్మల్ని నడుపుతాను. అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. కాబట్టి ఇది తప్పు, ఇది రైటు అనేటటువంటిది తెలియజెప్పేవాడిని నేను తెలియజెప్పినట్టుగా మంచి మార్గంలో మీరు నడవండి. మీ విషయములన్నింటినీ నేను చూసుకుంటాను. ఇంకెవరిస్తారండి ఇంత గొప్ప వాగ్దానం, ఇంత గొప్ప మనకి ఒక రక్షణ? కాబట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని మనకి భగవంతుడు తెలిపినాడు. కాబట్టి సర్వము ఆయనకే సమర్పించి మనము నడవాలి. ఇక భగవద్గీతలో ఉన్నటువంటి 700 శ్లోకాలలో 18వ అధ్యాయంలో చిట్ట చివరి శ్లోకము. ఇది ఏకశ్లోకి భగవద్గీత అని దీన్ని పిలుస్తారు. అంటే ఈ ఒక్క శ్లోకమే భగవద్గీత యొక్క సారాంశము అని కూడా చెప్తారు పెద్దలు. ఏకశ్లోకి భగవద్గీత అనగానే ఈ శ్లోకం గుర్తుకు రావాలి మనకి. ఏమిటది? యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుంధరః
తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఇవి పైకి కనపడే అర్థము ఒకటి, లోపల అంతరార్థము అత్యంత ఉన్నతోన్నతమైన అర్థము ఒకటి. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థః ధనుర్ధరః తత్ర శ్రీ విజయః భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. యత్ర యోగేశ్వరః కృష్ణ. ఇది సంజయుడి చేత అనిపించారు ఈ మాట. సంజయుడి చేత ధృతరాష్ట్రుడితో చెప్పించారు. ఏమని? యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడైతే యోగీశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే ధనుస్సుని ధరించినటువంటి యుద్ధానికి అభిముఖంగా ఉన్నటువంటి సంసిద్ధుడై ఉన్నటువంటి ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో, ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో, అక్కడ ఆ ప్రదేశంలో శ్రీ విజయ సంపద ఉంటుంది, విజయం ఉంటుంది, సక్సెస్ అండ్ వెల్త్. ధ్రువానీతిర్మతిర్మమ. ఇది ధ్రువము. నేను చెప్పేది సత్యము, అత్యంత సత్యమైనటువంటిది, ధ్రువమైనటువంటిది, నిలకడ కలిగినటువంటిది. నాకు ఈ విధంగా అర్థమైనది. నేను ఈ విధంగా ఆత్మవిమర్శన చేసుకున్నాను. శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించిన భగవద్గీతను అర్జునుడే కాదు, నేను కూడా విన్నట్టే అయింది. నాకు ఈ విధంగా అర్థమైంది. ఎక్కడ యోగేశ్వరుడైన కృష్ణుడు ఉన్నాడో, ఎక్కడ అర్జునుడు ఉన్నాడో ధనుర్ధారి అయి, అక్కడ సంపద ఉంటుంది, విజయం ఉంటుంది. ఇది సంజయుడు కురుక్షేత్రంలో ఉన్న అర్జునుడిని కృష్ణుడిని గురించి మాట్లాడినట్టు కనపడుతుంది. కానీ ఇందులో అసలైన అర్థం యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థః ధనుర్ధరః తత్ర శ్రీ విజయః భూతి. అంటే యోగేశ్వరుడైన కృష్ణుడు ఎక్కడున్నాడో, అర్జునుడు ధనుర్ధారి ఎక్కడున్నాడో అక్కడ ఐశ్వర్యము సంపద ఉంటాయి. మన శరీరము ఒక రథము, మన జీవితము కురుక్షేత్రము. కురుక్షేత్రము చోట కౌరవులు పాండవులు యుద్ధం చేసుకున్నది ఉంది చారిత్రకంగా. కానీ అసలు వేదాంతపరంగా జీవితపరంగా చూసుకుంటే కురుక్షేత్రం అనేది మన జీవితమే. కురు అంటే చేయుము అని అర్థం. కురు అంటే డూ యువర్ డ్యూటీ. క్షేత్రం అంటే శరీరము. కురుక్షేత్రం అంటే పని చేసే శరీరము, కర్తవ్య నిర్వహణ చేసేటటువంటి శరీరము. ప్రతి శరీరము కలిగినటువంటి ప్రతి జీవి కురుక్షేత్రంలో ఉన్నట్టే లెక్క. పుట్టిన క్షణము దగ్గర నుండి మరణించే వరకు కురుక్షేత్ర మహాసంగ్రామమే ప్రతి జీవి చేస్తాడు. ఏ రూపంలో? తనకు భగవంతుడు ఇచ్చినటువంటి రూపంలో. ఆ రూపంలో ఉన్న మనస్సే అర్జునుడు. మనం ప్రతి వాళ్ళము ఒక్కొక్క అర్జునుడము. మన జీవితము ఒక కురుక్షేత్రము. ఇక్కడ యోగేశ్వరుడు ఈ శరీరాన్ని నడుపుతున్నాడు సారథిలాగా. సారథి కృష్ణుడు సారథి రథాన్ని నడుపుతున్నాడు అంటే అర్థం ఏంటి? అంత పరమాత్మ, అంత గొప్పవాడైన మహోన్నతుడైన విశ్వామినికే చక్రవర్తి అయిన పరమాత్మ రథాన్ని నడపడం ఏంటి అంటే మన జీవితం అనేటటువంటి రథాన్ని నడిపేవాడు ఆయన అని అర్థం. కాబట్టి మన జీవితాన్ని ఆయన నడుపుతున్నాడు సారథిగా. అంటే కృష్ణుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. మరి మనం ఎవరం? అర్జునులం. మనకు మార్గం చూపించేవాడు మనలో ఉండి మన శరీరం అనే జీవితం అనే రథాన్ని నడిపే కృష్ణుడు మనకి మార్గనిర్దేశకం చేస్తున్నాడు. ఆయన చెప్పిన మార్గంలో మనం నడిస్తే, ఆయన ఎలా నుంచోమంటే నుంచుని, కూర్చోమంటే కూర్చుంటే మనకి నిత్యము శ్రీ సంపద ఉంటుంది, విజయము సక్సెస్ ఉంటుంది, విజయం ఉంటుంది, గెలుపు ఉంటుంది. కాబట్టి మనలో ఐశ్వర్యము గెలుపు ఉండి మన జీవితము
ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య ఆనంద సంతోషాలతో విలసిల్లాలి అంటే మనలో ఉన్నటువంటి భగవంతుడు చూపిన మార్గాన్ని మనం గమనించుకుంటూ దానికి అటు ఇటు కాకుండా అదే మార్గంలో రాంగ్ ట్రాక్లో కాకుండా అదే మార్గంలో వెళ్ళాలి. బుద్ధిమతామస్మి తేజస్వినామహం. కాబట్టి యోగేశ్వరుడైన కృష్ణుడు మనలో ఉన్నాడు. మనం అర్జునుడు. ధనుర్ధారి అంటే విల్లు పట్టుకుని ఉంచున్నవాడు ధనుర్ధారి. కానీ మనం కూడా పని చేయడానికి 2 చేతులతో పనులు చేయడానికి, ఉద్యోగాలు చేయడానికి, వ్యాపారాలు చేయడానికి, మనకు ఎదుర్కొంటూ ఉన్నటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి మనం ఉన్నాం. గృహిణులు అయితే ఇంట్లో పనులు చేసుకోవడం, ప్రతి వాడికి ఒక డ్యూటీ ఉంటుంది, కర్తవ్యం. ఆ కర్తవ్యం మనకి ఏదైతే మన పరిధిలో ఒక డ్యూటీ ఉందో ఆ డ్యూటీ చేసుకుంటూ ఉంటాం. ఆ డ్యూటీ చేయడమే కురుక్షేత్రంలో యుద్ధం చేయడం. సో దట్ మీన్స్ వీఆర్ ఫేసింగ్ సో మెనీ డిఫికల్టీస్. ఫర్ ఆల్ అవర్ డిఫికల్టీస్, ఫర్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్, we have to depend on God. We have to go according to God's direction అనేటువంటి తెలుసుకుంటూ ఎత్ర యోగేశ్వర కృష్ణ, ఎక్కడైతే కృష్ణుడు ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు యోగేశ్వరుడైన కృష్ణుడు మనలో ఉన్నాడు. ఎత్ర పార్థో ధనుర్ధర, ధనుర్ధారి అయిన అర్జునుడు ఎవరు? మనమే. ఆ విధంగా అర్జునుడు వలె వినయముగా కృష్ణుడు చెప్పినదన్నీ విని ఆచరించినట్లయితే అక్కడ శ్రీ ఐశ్వర్యం వెల్త్, విజయ సక్సెస్, ఈ 2 కూడా ఉంటాయి. ఈ 2 ఎక్కడైతే ఉన్నాయో ఆయువు ఆరోగ్య ఐశ్వర్య ఆనందాలు మనకి లభిస్తాయి. ధ్రువ నీతిర్మతిర్మమ. కాబట్టి ఇదే నీతి. ఈ నీతిని నమ్ముకున్న వాళ్ళకి జీవితము పరమ ఆనందము. నిస్సంశయముగా ఏ రకమైనటువంటి శోకము, భయము, ఉద్విగ్నము లేకుండా చక్కగా ఆనందంగా సాగుతుంది. సార్థకమైన జీవితం లభిస్తుంది అని మనకి భగవద్గీత అంటే ఎక్కడో ఏదో మామూలుగా పారాయణ చేసుకుంటూ ఏదో పసుపు పెట్టి పూజించి పువ్వులు పెట్టి పూజించడానికి కాదు ఈ పుస్తకం. ఈ పుస్తకం మనం రోజు వీలైనన్ని శ్లోకాలతో పాటు ఆ తాత్పర్యాలు చదువుకుంటూ మనకి ఎక్కడైనా సందేహం వచ్చినప్పుడు, ఏదైనా మన జీవితంలో కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు, ఏదైనా మనకి కొన్ని ప్రశ్నలు వచ్చినప్పుడు వాటికి ఇందులోంచి జవాబులు దొరుకుతాయి. కాబట్టి గాంధీ మహాత్ముడైనటువంటి గాంధీ తనకి ఎప్పుడైనా ఏ కర్తవ్యం బాధలు వచ్చినప్పుడు, ఏ కర్తవ్యం ఎలా చేయాలో తెలియనప్పుడు, సంశయాలు కలిగినప్పుడు భగవద్గీత తీసి అందులో కొన్ని శ్లోకాలు చదివితే ఆయనకి జవాబు దొరికేది. ఎందుకు? ఇది ప్రవర్తనా శాస్త్రం, ఇది ఆధ్యాత్మిక గ్రంథం అని మనం అనుకుంటున్నాం, కానీ ఇది ప్రవర్తనా శాస్త్రం, నీతి శాస్త్రం, బిహేవియరల్ సైన్స్, న్యూ మేనేజ్మెంట్ టెక్స్ట్ బుక్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ లైఫ్, మేనేజ్మెంట్ ఆఫ్ సోషల్ లైఫ్, మేనేజ్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్ లైఫ్, మేనేజ్మెంట్ ఆఫ్ ఎవ్రీథింగ్ టిల్ వీ లీవ్ అవర్ బాడీ. సో ఈ భగవద్గీతని నమ్ముకోవడం చాలా మంచిది. 700 శ్లోకాలు చదవడం అందరికీ అవకాశం ఉండదు, టైం ఉండకపోవచ్చు ఈ రోజుల్లో. కాబట్టి ఒక సెలెక్ట్ చేయబడినటువంటి ఒక 20 శ్లోకముల ద్వారా మాకున్న విజ్ఞానం పరిమితి మేరకు, మాకున్నటువంటి భాషా జ్ఞానము విజ్ఞానము పరిమితి మేరకు ఏదో నలుగురికి ముచ్చటించాలన్నటువంటి అభిప్రాయంతో ఈ విషయములను మనం ముచ్చటించడం జరిగింది. ఇందులో మంచిని స్వీకరించి భగవద్గీతను మతాలకి అతీతముగా ఒక గొప్ప ప్రవర్తనా నియమావళిగా భావించి దీనిని ప్రతి దినము ఒక టెక్స్ట్ బుక్ లాగా పాఠ్యాంశముతో నిండినటువంటి ఒక మహాగ్రంథము వలె భావించి దీన్ని ఫాలో అయినట్లయితే, అనుసరించినట్లయితే జీవితము 3 పువ్వులు 6 కాయలు సుగమమై సంతోషమై ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు అందరికీ కలగాలని ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తాను.